గత కొన్ని వారాలుగా మనము మత్తయి శుభవార్తలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. గత వారంలో మనము 11వ అధ్యాయం 19వ వచనం వరకు వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈ దినమందు 20వ వచనము నుండి 30వ వచనం వరకు వ్రాయబడినటువంటి విషయాలు మనం నేర్చుకుందాము. ఈ 10 వచనాల్లో 2 పారాగ్రాఫులు మనకు కనబడుతున్నాయి, అంటే 2 భాగాలు. 20వ వచనము నుండి 24వ వచనం వరకు ఒక భాగం, 25వ వచనము నుండి 30వ వచనం వరకు మరి ఒక భాగం. ఈ 2 భాగాల్లో నుండి కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. 20వ వచనము నుండి 24వ వచనం వరకు వ్రాయబడినటువంటి మాట: పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడినటువంటి అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను వంటి అన్యుల పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచు ఉన్నాను. 23వ వచనము 24 కూడా: కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చించబడదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడినటువంటి అద్భుతములో సొదొమ గొమొర్రా పట్టణములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచూ ఉన్నాను. ఈ భాగంలో 2 సందర్భాల్లో కూడా యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ కార్యాల గురించి ఆయన వివరిస్తూ, మీ పట్టణాల్లో చేసినటువంటి అద్భుతాలు కనీసం అన్యుల పట్టణాల్లో చేసి ఉంటే వారు మారు మనసు పొంది ఉండేవారే అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ అన్యుల పట్టణమును ఉద్దేశించి ఈ పట్టణస్థులతో ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం గమనించినప్పుడు కొరాజీనా అనబడినటువంటి ప్రాంతంలో యేసయ్య ఏ కార్యాలు చేశాడో మనకు తెలియదు, కానీ అక్కడ కూడా చాలా అద్భుతాలు ఆయన చేశాడు. అవైతే బైబిల్లో రాయబడలేదు. కొరాజీనా అనబడిన ప్రాంతంలో చేసిన అద్భుతాలు ఏవైతే ఉన్నాయో అవైతే బైబిల్లో రాయబడలేదు, కానీ ఎక్కువగా విస్తారంగా ఆ పట్టణంలో కూడా యేసయ్య అద్భుతాలు చేసినట్లుగా ఈ భాగంలో ప్రభు వర్ణిస్తున్నాడు. యోహాను శుభవార్త చివరిలో మీరు చూస్తే బైబిల్లో ఒక మాట రాయబడింది: ఇంకను యేసయ్య చేసినటువంటి కార్యములు అనేకమైనవి కలవు, కానీ వాటిలో ప్రతి దానిని కూడా వివరిస్తే అసలు ఈ రాయడానికి భూలోకమే సరిపోదు అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అన్ని కార్యాలు చేశాడట యేసయ్య. యోహాను గారు ఏమన్నారు అంటే, ఈయన 65 సంవత్సరాల సీనియర్ విశ్వాసి. ఎవరు చెప్పండి? యోహాను గారు. బాప్తిసం ఇచ్చే యోహాను కాదు, యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాన్. తన 30వ ఏట ప్రభును వెంబడించాడు. ఆ తర్వాత దాదాపుగా 65 సంవత్సరాల సీనియర్ విశ్వాసిగా పత్రికలు, తర్వాత ప్రకటన గ్రంథం ఇవన్నీ రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఏమన్నాడు అంటే, నేను చూశాను కల్లారా యేసయ్యను, ఎన్ని అద్భుతాలు ఎన్ని బోధలు ఆయన చేశాడు అంటే, ఇక ఆయన చేసినటువంటి బోధలు కానీ ఆయన చేసిన పరిచర్య గురించి రాయాలి అన్నా, ఈ భూమి మీద యేసయ్య చేసినటువంటి కార్యాల గురించి రాయాలి అన్నా, ఇక రాసుకుంటూ పోతే అసలు ఈ భూలోకమే సరిపోదు. అన్ని కార్యాలు యేసయ్య చేశారు. కాబట్టి ఆ కార్యాల్లో ఎక్కువగా ఏ ప్రాంతాల్లో చేశాడో ఇక్కడ చెప్తున్నాడు యేసయ్య. ఏ ప్రాంతాలు అంటే కొరాజీనా, తర్వాత బేత్సయిదా అనబడినటువంటి ప్రాంతాల్లో
యేసుక్రీస్తు వారు కొన్ని అద్భుతాలు అక్కడ జరిగించారు. ఈ పట్టణాలు ఉద్దేశించి ఏమన్నాడు అంటే, మీ దగ్గర జరిగినటువంటి అద్భుతాలు తూరు సీదోను అనబడినటువంటి అన్యుల పట్టణాల్లో జరుగుంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొంది ఉండే వాళ్ళే. మీ దగ్గర జరిగే కార్యాలు అక్కడ చేసుంటే బాగుండేదే. మీ దగ్గర అందించబడిన వాక్యము అక్కడ అందించబడి ఉంటే బాగుండేదే. అయితే ఏమన్నాడు, కింద వచనాల్లో మీరు చదువుకుంటే 22వ వచనములో, విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణముల వారి గతి వార్వదగినదై ఉండును. అంటే వారి కంటే ఎక్కువగా మీకు తీర్పు తీర్చబడుద్ది అని చెప్తున్నాడు. కపెర్నహూము పట్టణంతో కూడా అదే అన్నాడండి. 3.5 సంవత్సరాలు అదే పట్టణంలో యేసుక్రీస్తు వారు ఉండి తన పరిచర్య చేసి ఎన్ని అద్భుతాలు చేశాడో, కానీ ఎవరు అక్కడ మారు మనసు పొందలేదు. ఆ పట్టణాన్ని బట్టి కూడా యేసయ్య ఏమంటున్నాడు అంటే, ఇక్కడ చేసిన అద్భుతాలు కనీసం ఆది కాండంలో సొదొమ గొమొర్రా పట్టణంలో అక్కడ జరుగుంటే ఈ రోజుకు ఆ పట్టణం నిలిచి ఉండేదే. చరిత్రలో లేకుండా పోయింది కదా ఆ పట్టణము. ఆ పట్టణం నేను అగ్ని చేత కాల్చివేశాను కదా. కానీ ఈ అద్భుతాలు ఏదో అక్కడ చేసి ఉంటే ఆ పట్టణం ఇప్పటి వరకు నిలిచి ఉండేది కదా అని చెప్పి ఆ పట్టణాన్ని గుర్తు చేసుకుని మళ్ళీ ఏమన్నాడు, విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండును. అంటే అర్థం ఏంటి, వాళ్ళకు వచ్చిన శిక్ష కంటే మీ మీదికి ఎక్కువగా శిక్ష వస్తుంది అన్నాడు. ఎవరి మీదికి? ఎక్కువ అద్భుతాలు ఎవరు చూశారో అర్థమవుతుందా? ఎక్కువ ప్రత్యక్షతలు ఎవరు చూశారో, ఎక్కువగా వాక్యాన్ని ఎవరైతే అర్థం చేసుకున్నారో, ఎక్కువగా ఎవరైతే వాక్య ప్రత్యక్షతలు పొందుకున్నారో, మీరు అనుకోవచ్చు అసలు పొందుకోకుండా సైలెంట్గా ఉంటే పోద్దుగా అనుకుంటారేమో. సైలెంట్గా ఉంటే అంత్యదినమందు ప్రభు ఏమన్నాడు అంటే, చెడ్డదాసుడా. ఏమన్నాడు? చెడ్డదాసుడా. దాని గురించి తర్వాత మీకు చెప్తాను. సరే, ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించినప్పుడు ఎక్కువ పొందుకున్న వాని యొద్ద నుండి ఎక్కువగా మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకు ఒక వ్యక్తికి మీరు ఒక 50,000 ఇచ్చారండి. 50,000 ఇచ్చారనుకుందాం. 50,000 ఇచ్చినప్పుడు ఎంత తీసుకుంటారు ఆ వ్యక్తి దగ్గర నుండి? తీసుకునేటప్పుడు అమ్మా సరే వడ్డీ ఇవ్వకపోయినా మీరు ఎంత ఇచ్చారో అంత తీసుకుంటారు. అంతేగాని 10,000 20,000 తీసుకోం కదా. 5 లక్షలు ఇచ్చారనుకోండి, ఒకవేళ వడ్డీ తీసుకోకపోయినా మీరు ఇచ్చినంత ఏం చేస్తారు? ఎక్కువ ఇచ్చారు కాబట్టి. అమ్మా మౌనంగా ఉన్నారు, మౌనవ్రతంలో ఉన్నారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఎక్కువే తీసుకుంటారు, తక్కువ ఇస్తే తక్కువే తీసుకుంటారు. అదే ప్రభు చెప్తూ ఉన్నాడు లూకా శుభవార్తలో 12వ అధ్యాయములో 47 48 వచనాలు మీరు చదువుకుంటే, ఎక్కువ ఇచ్చిన వాని యొద్ద నుండి ఎక్కువగా నేను ఆశిస్తాను అన్నాడు. అంటే వాక్య ప్రత్యక్షతలు ఎక్కువ ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు, ఆత్మాభిషేకమును ఎక్కువగా ఇచ్చినప్పుడు, తలాంతులు ఎక్కువగా ఇచ్చినప్పుడు, ఆత్మీయతలో ఎదుగుదల కూడా ఎక్కువే నేను ఆశపడతాను కదా. అది ప్రభు చెప్పేది. ఎంత ఎక్కువ నేను ఆ వ్యక్తికి ఇచ్చానో అంతే ఎక్కువగా ఆ వ్యక్తి దగ్గర నుండి నేను ఆశపడతాను అన్నాడు. చూడండి ఒకసారి చదవండి. లూకా శుభవార్త 12వ అధ్యాయము 47 48 వచనాలు మనం చదువుకుంటే ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. తన యజమానుని యొక్క చిత్తమును ఎరిగి ఉండియు సిద్ధపడక ఆ యజమానుని చిత్తము చొప్పున జరిగింపకుండా ఉండు దాసునికి ఎన్ని దెబ్బలు తగులుతాయమ్మా? గట్టిగా చెప్పండి. అనేకమైన దెబ్బలు. ఎవరికి? యజమానుడి చిత్తము ఎరిగి ఉండియో దాని ప్రకారంగా చేయని వానికి ఎక్కువ దెబ్బలు. కింద వచనములు ఏమన్నాడు మళ్ళీ? అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. అప్పుడు ఏమన్నాడు అంటే, ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు, మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్దనే ఎక్కువగా అడుగుదురు. ఇప్పుడు యేసయ్య చెప్పేది ఏమిటంటే, మీరు ఆత్మీయతను రుచి చూశారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, క్రీస్తు రక్తములో పాలుభాగస్తులయ్యారు, అంటే కడగబడ్డారు, క్రీస్తు సహవాసములో పాలుభాగస్తులయ్యారు, ఆత్మాభిషేకాన్ని దేవుడు మీకు ఇచ్చి ఉండవచ్చును, వాక్య ప్రత్యక్షతలు దేవుడు ఇచ్చి ఉండవచ్చును, సంఘములో కొన్ని తలాంతులు కొన్ని వరాలు దేవుడు అనుగ్రహించి ఉండవచ్చును. ఎవరికి ఎక్కువగా దేవుడు ఇచ్చాడో వారి వద్ద నుండి ఆత్మీయతను పరిచర్యను అంత ఎక్కువగా దేవుడు ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇప్పుడు తెలిసిన మీరు
తెలియని అన్యులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు తప్పు చేసినప్పుడు ఇద్దరిని ఒకేలాగా శిక్షించడట. ఏముంది అక్కడ? తెలిసి చేసిన వానికేమో ఎక్కువ దెబ్బలు తగులును అన్నాడు, తెలియక చేసిన వానికేమో, చెప్పాలి గట్టిగా, ఇప్పుడు అన్యులకి ఎక్కువ దెబ్బలా మనకి ఎక్కువ దెబ్బలా? అమ్మా, వాళ్ళకంటే మనకి ఎక్కువ దెబ్బలు. అదే అన్నాడు యేసయ్య, వారి గతి వారవదగినది. అంటే సొదొమ గొమొర్రా పట్టణమే అంత భయంకరంగా శిక్షించబడితే మరి ప్రభువును నమ్మి ఎరిగి చేసినటువంటి వాడు, ప్రభువును ఎరిగిన తర్వాత తప్పిపోయినటువంటి వాడు, అంటే తెలిసి అపరాధంలో పడిపోయిన వానికి మరి ఎక్కువ దెబ్బలు తగులును కదా అన్నాడు. మీకు అర్థం కావడానికి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు రహస్య రాకడలో సంఘం ఎత్తబడుదు కదా, దానిని ఏమన్నారు అంటే క్రీస్తు న్యాయపీఠము అన్నారు. ఏం చెప్పండి? క్రీస్తు న్యాయపీఠము. మధ్యాకాశంలో యేసుక్రీస్తు వారు తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఈ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎవరుంటారు అంటే కేవలము నీతిమంతులు మాత్రమే అక్కడ ఉంటారు. అది ఏ సభ అంటే నీతిమంతుల సభ. ఏ సభ? మొదటి కీర్తనలో రాయబడిన మాట చెప్పండి ఒకసారి చూడకుండా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శ, ఏ విమర్శది? అది న్యాయ విమర్శలో దుష్టులును, నీతిమంతుల సభలో ఎవరుండరు? పాపులు ఉండరు. అది ఎవరి సభ? మధ్యాకాశంలో జరగబోయేది నీతిమంతుల సభ. ఆ సభలో ఎవరుండరు? ఎమ్మెల్యేలు మీటింగ్ అంటే ఎమ్మెల్యేలు ఉంటారు, అర్థమవుతుందా? పాస్టర్స్ మీటింగ్లో పాస్టర్లు ఉంటారు, టీచర్స్ మీటింగ్లో టీచర్స్ ఉంటారు, ప్రొక్లైన్ ఆపరేటర్ల మీటింగ్లో వాళ్ళే ఉంటారు, అర్థమవుతుందా మీకు? నీతిమంతుల సభలో నీతిమంతులే. మరి నీతిమంతులే అయినా మనం అనుకుంటాం కదా మనకు ఏ తీర్పు లేదు, ఇక మన పని అయిపోయింది, మన పరలోకానికి వెళ్ళిపోయినట్లే అనుకుంటాం. కానీ బైబిల్లో రాయబడిన మాట, తీర్పు ముందు మనతోనే ఆరంభము. ఎవరితో? అందరు చెప్పండి, తీర్పు నాతో ఆరంభం. అందరు చెప్పండి. అందుకొరకే పేతురు గారు తన పత్రికలు అన్నాడు కదా, మొదటి పత్రికలో మీరు చదువుకుంటే, దేవుని ఇంటితోనే తీర్పు ఆరంభమైతే నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే మరిగా సువార్తను వ్యతిరేకించినటువంటి వారి గతి ఏంది అన్నాడు. చదవండి ఒకసారి ఆ మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మీరు చదువుకుంటే, నీతిమంతులారా మనం ఏ తీర్పు పొందుతామో ఒకసారి అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. 4వ అధ్యాయము 17వ వచనం, తీర్పు దేవుని ఇంటి యొద్ద. మీరు కూడా చూడాలనుకుంటున్నా, చూడండి ఒకసారి. కనీసం మందిరంలో అయినా బైబిల్ తీస్తే బాగుంటుంది. కొంతమంది ప్యాషన్గా బైబిల్ ఏ ఉండదో, ఇక ఫోన్లోనేనా అమ్మ బైబిల్ ఉన్నాయా సరే దాంట్లోనే చూడండి కనీసం. ఫోన్లో అంటే ఫోన్లో ఎందుకు చూడదంటే, ఈ లోపల టింగ్ ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకోండి, ఇది బాధ్యత, ఇది పోయి దాంట్లోకి వెళ్ళిపోతారు. లేకపోతే ఈ లోపల ఫోన్ ఏమైనా వచ్చింది అనుకోండి, ఈ బైబిల్ బాధ్యత మళ్ళీ అందులోకి పోతారు. చూడటం తప్పు కాదు, కానీ అందులో బామాకండి, అది చెప్తున్నా. ఆమె ఏం చెప్పండి గట్టిగా. రైట్, మోడ్లో పెట్టుకున్న అవసరం అయితే సరే. ఇప్పుడు ఈ పేతురు గారు ఏమన్నాడు అంటే 4వ అధ్యాయములో 17వ వచనంలో రాయబడిన మాట, తీర్పు దేవుని ఇంటి దగ్గరే ఆరంభమయ్యే కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే మరిగా దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? ఇంకా ఏమన్నాడు? అసలు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే ఇక భక్తిహీనుడు పాపియో ఎక్కడ నిలుచును? మనకే శిక్షలు ఉంటే మరిగా పాపి గతి ఏంటి అన్నాడు పేతురు గారు. ఆమె ఏం చెప్పండి గట్టిగా. అంటే బైబిల్లో రాయబడినటువంటి మాట, నీతిమంతుడు తీర్పు తీర్చబడతాడు. ఇది ఏ తీర్పు అంటే నరకంలో వేసే తీర్పు కాదు. అమ్మలారా అయ్యలారా, అర్థమవుతుందా మీకు? ఇది ఏ తీర్పు కాదు, నరకంలో వేసే తీర్పు కాదు. మరి ఇది ఏ తీర్పు అంటే మన లెక్కలని తేల్చే తీర్పు. అది ఏ తీర్పు?
మన లెక్కలు తేలుస్తాడు. అక్కడ ఏం లెక్కలు తేలుస్తాడు? ప్రభు కొరకు నువ్వు ఎంత ప్రయాసపడ్డావో, దేవుని కొరకు ఎంత ఇచ్చావో, దేవుని కొరకు ఎంత కష్టపడ్డావో, దేవుని పరిచయలో ఎంత సహకరించావో, నువ్వు ఏ ఏ కార్యాలు చేశావో వాని క్రియల చొప్పున ప్రతి వారికి దేవుడు ఏమిస్తాడు అంటే ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఒక మాటలో చెప్పాలి అంటే అది జీతాలు తీసుకునేటువంటి సమయము. ఏ సమయం అది? జీతం ఎవరు తీసుకుంటారు? పని చేసినోడు. అక్కడ జీతాలు తీసుకునే వాళ్ళు ఉంటారు, ప్రభు ద్వారా మహిమ మెప్పు పొందే వాళ్ళు ఉంటారు, ఘనత పొందే వాళ్ళు ఉంటారు. కిరీటములు అంటే ఇంతలా కిరీటం నెత్తి మీద పెడతారని కాదు, అధికారాలు పొందే వాళ్ళు ఉంటారు. ఏమి లేకుండా ఉట్టి చేతులతో ఇలా చూసే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. ఎక్కడ? మీరు అనుకుంటున్నారు పరలోకం తేరగా వచ్చేస్తుంది, కాముగా కూర్చుంటే అయిపోద్దులే, మారు మనసు పొంది బాప్తిసం పొంది అనుకుంటున్నారేమో. కానీ ఏ నష్టం మీకు జరుగుద్దో బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, జాగ్రత్తగా గమనించండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక తీయండి, అందరూ కూడా ఈ మాట చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సంఘముగా మనమందరము కూడా నేర్చుకోవలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము నుండి అందరూ చూడాలి. నెమ్మదిగా తీసేవారు కూడా జాగ్రత్తగా తీసి చూడడానికి ప్రయత్నం చేయండి. చదువు రాని వారు చదువుతున్నప్పుడు వినడానికి ప్రయత్నం చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము నుండి చదువుతూ ఉన్నారు. తీశారా? అందరు తీశారా? బయట కూర్చున్న కనబడుతుందా బైబిలు? కనబడలేదా? అసలు నాకు కనబడకుండా కూర్చున్నారు అందరూ. నాకు కనీసం కనబడితే బాగుంటుందేమో. 3వ అధ్యాయంలో 10వ వచనము నుండి 15వ వచనం వరకు చదవచ్చు ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృప చొప్పున నేను నేర్పరి అయినటువంటి శిల్పకారుని వలె పునాది వేసి తిని. ఎవరు? పౌలు చెప్తున్నాడు. నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు కూడా దాని మీద ఎలాగున కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఆ పునాది క్రీస్తే. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు, కర్ర, గడ్డి, కోయకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. దేంతో కట్టుకుంటే ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగలిగిన రాళ్ళు, కర్ర, గడ్డి, కోయకాలు. ఎన్ని ఉన్నాయి? మొత్తం 6 ఉన్నాయి. ఈ 6 2 భాగాలు చేస్తే ఒక భాగమేమో నిలిచేది, ఇంకో భాగమేమో కాలిపోయేది. మీకు అర్థమవుతుందా? ఒక భాగమేమో నిలిచేది, ఇంకో భాగమేమో కాలిపోయేది. ఏంటి నిలిచే భాగం అక్కడ? చెప్పండి. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, ఇవి నిలుస్తాయి. కాలిపోయాయి ఏంటి? కర్ర కాలిపోద్ది, గడ్డి కాలిపోద్ది, కోయకాలు కాలిపోద్ది. కానీ నిలిచే పని బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు అన్నాడు. అందరూ ఈ పునాది మీదే కట్టుకుంటున్నారు. ఏ పునాది? క్రీస్తు అనబడినటువంటి పునాది మీదే కట్టుకుంటున్నారు. అందులో ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇవ్వని వారు ఉన్నారు, ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు, ప్రయాస పడని వారు ఉన్నారు. సరే, నువ్వు ఏదైతే చేస్తున్నావో యేసుక్రీస్తు వారు ఆ న్యాయసింహాసనం ఎదుట కూర్చున్నప్పుడు ఎవరట పరీక్షించేది? అగ్నియే పరీక్షించును అని వ్రాయబడింది. ఎవరా అగ్ని? హెబ్రీ పత్రికలో పౌలు చెప్పాడు కదా, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకొరకు ఆ మాట చెప్పాడు అంటే, నీ పని బంగారం లాగా ఉందనుకోండి, ఏ అగ్నిలో వేసినా కూడా మస్టేమనుంటే కాలిపోతామే తప్ప అగ్నిలో వేయబడే కొలది మేలుమి బంగారం ఏమవుతుందో చెప్పండి, దగదగా మెరిసిపోతూ ఉంటుంది. వెండి కూడా పాడయ్యేది కాదు, వెలగలిగిన రాళ్ళు కూడా పాడయ్యేవి కావు. ఇప్పుడు నువ్వు చేసిన పని గడ్డి అనుకోండి, గడ్డి మోపు ఎంతలా ఉన్నా అమ్మా మిమ్మల్ని అంటే కొంతమంది ఏమనుకుంటాను, నేను దేవుని కోసం ఇంత చేశాను అనుకుంటావేమో. నువ్వు ఎంత చేశావు అనుకుంటావు, అక్కడికి వెళ్ళిన తర్వాత యేసయ్య అగ్ని చేత పరీక్షిస్తూ ఉంటే నువ్వు అనుకుంటావు కదా, అబ్బా గడ్డి మోపు ఇంత వాము ఉంది, వాము అంటారు, దాన్ని ఏమంటారు, వామే ఏదో
పేదగా ఎంత చేశారనుకుంటావు కానీ మొత్తం కాలిపోతావంటే అయ్యయ్యో నా పని అంతా కాలిపోతుందంటే నువ్వు కాలిపోయే పనే చేసావు మరి లోకంలో. నువ్వు చేసింది ఇంత అనుకున్నావు కానీ యేసయ్య అగ్ని ద్వారా పరీక్షిస్తున్నప్పుడు నీ పనంతా కాలిపోద్ది. కానీ ఎవడైతే శ్రద్ధగా దేవుని కార్యముల ఎడల ఆసక్తిని కలిగి కార్యములు జరిగించాడో యేసయ్య ద్వారా వారికి ఏం దొరుకుద్దంటే మహిమ, మెప్పు, ఘనత దొరుకును. కింద వచనాలు చదవండి ఒకసారి. కొరింథీ పత్రికలోనే కింద వచనాలు మనం చదువుకుంటే, ఆ దినమందు అగ్ని చేత మనం చేసే పనులన్నీ కూడా బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల ఏం పుచ్చుకుంటాడమ్మా? అయ్యా చెప్పండి, ఏం పుచ్చుకుంటాడు? జీతాన్ని పుచ్చుకుంటాడు. ఇప్పుడు అది ఏ టైం అంటే ఎప్పుడు తీసుకుంటారు మీరు జీతాలు పనిచేసేవాళ్ళు? అంతే కదా. నెల శాలరీ అయితేనేమో నెల శాలరీ, రోజు కూలీ అయితే ఒకవేళ కొంతమంది వారానికి ఒకసారి ఇస్తారు, కొంతమంది ఏ రోజు కూలీ ఆ రోజు ఇస్తారు. పని చేసిన వాడు ఏం పొందుకుంటాడు? జీతాన్ని పొందుకుంటాడు. ఇప్పుడు నీకు జీతం వస్తుందా? కిరీటాలు పొందుకుంటావా? ప్రభు ద్వారా మెప్పు పొందుకుంటావా? లేకపోతే ఏం పొందుకోకుండా స్కూల్లో కొంతమంది ఉంటారండి, ఫస్ట్ ప్రైజ్ వచ్చినవాడేమో స్టేజ్ ఎక్కేసి ప్రిన్సిపాల్ దగ్గర నుండి సర్టిఫికేట్ తీసుకుంటా ఉంటే కింద కూర్చున్న వాళ్ళందరూ నోరప్పలు చేంజ్ చేస్తుంటారు. మీరు ఇప్పుడు చప్పట్లు కొట్టే బ్యాచ్లో ఉంటారా? ప్రభు ద్వారా మెప్పు పొందేటువంటి గుంపులో ఉంటారా? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు అనుకోవచ్చు అందరు విశ్వాసులేగా, చేసే వాళ్ళని చేయని వాళ్ళని అందరిని సమానంగా చూస్తాడు. కాదు, మన లెక్కలన్నీ తేల్చేటువంటి సమయం అది. దేవుని కొరకు ఎంతగా ప్రయాసపడ్డావో ప్రతి దాన్ని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. ఇదిగో నీకు చక్కటి భార్యనిచ్చాను కదా, నీకు భర్తనిచ్చాను కదా, నీకు పిల్లల్నిచ్చాను కదా, నీకు ఆస్తినిచ్చాను కదా, ఇన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతకనిచ్చాను కదా, లేకపోతే ఇన్ని కార్యాలు నీ కొరకు చేశాను కదా, నా కొరకు నువ్వేం చేశావు? మన లెక్కలన్నీ కూడా తేల్చేటువంటి సమయం అది. వాని వాని పనిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? తీర్పును తీరుస్తాడు. ఎక్కువగా ఇచ్చిన వానికి ఏం చేస్తాడు అంటే ఎక్కువగా వాని దగ్గర నుండి ఆశపడతాడు. ఒకడు చెప్పాడట, ప్రభువా నీవు విత్తని చోట కోయవాడవని నాకు తెలుసు కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో, నీవు ఇచ్చిన తలాంతి ఏదైతే ఉందో బుట్ట కింద దాచిపెట్టానయ్యా, నీది నువ్వు తీసుకో అన్నాడట. ఏమన్నాడు? నేను ఏమి ఖర్చు పెట్టలేదు, ఏమి సంపాదించలేదు, నువ్వు ఇచ్చింది భద్రంగా. వీళ్ళెవరు? ఏ విశ్వాసులు అంటే వీళ్ళు ప్రార్థన చేయరు, పాపం చేయరండి, దేవుని కొరకు కార్యాలు చేయరు, ఏం చేసేది ఉండదు. అలాగని పాపం చేసేవాళ్ళంటే పాపం చేసేవాళ్ళు కూడా కాదు. కాముగా రావడం వెళ్ళిపోవడం, నాకు ఎందుకులే వచ్చింది తిప్పలంతా ఎందుకు అనుకునే క్రైస్తవులు ఉన్నారు చూసారా? ఇలాంటి వారందరూ కూడా ఆయన ముందు ప్రత్యక్షమైనప్పుడు మన కార్యాలన్నిటిని కూడా అగ్ని చేత ఆయన ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తూ ఉన్నాడు. ఇక క్రింద వచనాలు మనం చదువుకుంటే కొరింథీ పత్రికలో రాయబడిన మాట, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి ఏం జరుగుద్దట? వానికి నష్టము జరుగును. ఎంత నష్టం జరుగుద్ది? అమ్మ నీ పని కాలిపోయింది అనుకోండి, ఒకవేళ ఉట్టి చేతులతో ఉంటావు కదా, నీకు నష్టం జరుగుద్ది. ఎంత నష్టం జరుగుద్ది అన్నాడు అక్కడ? అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ ఎలా రక్షింపబడతాడంటే ఇక నరకానికి ఏం పోతావులే ఇక్కడ రావు అన్నట్టుగా, లాగినట్టుగా నరకంలో నుండి అమ్మ మిమ్మల్ని నరకానికి ఏం పోతావులే అని కాళ్ళను పట్టుకొని లాగినట్టుగా తప్పించబడతాడు. కానీ అతనికి నష్టము జరుగును అన్నాడా లేదా? ఏమి నష్టం ఆయనకి? ఏమి నష్టం అంటే ఒక పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడండి, తన పెట్టుబడి అంతా పెట్టేసి ఒక 100 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు అనుకుందాం. ఎన్ని అడుగులు? 100 అంతస్తుల అడుగులు కాదు, 100 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు అనుకుందాం. ఉంటాయా అంటే ఉంటాయి. ఎందుకంటే అప్పుడు అమెరికాలో 2 బిల్డింగ్లు కూల్చేసారు చూసారా? అవి 2 కూడా 101, 111 ఉన్నాయి అనుకోండి అంతస్తులు, అవి కూల్చేశారండి. సరే పెట్టుబడి పెట్టి అంతా కూడా దాని మీద పెట్టేశాడు, చిల్లిగా అవ్వలేదు. అంతా కట్టడం అయిపోయింది, చక్కగా ఆరామ్సే ఒక నెల 2 నెలలు అందులో ఉన్నాడు. ఈ లోపల భూకంపం వచ్చేసింది, ఈయన గబగబా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు, ధడేళ్ళ మొత్తం కూలిపోయింది అనుకోండి. ఈయన బతికాడా? బతికాడు. నష్టం జరిగిందా? మామూలు నష్టం కాదు, రొమ్ములు బాదుకొని ఏడుస్తాడు. ఇప్పుడు ఆత్మీయతలో నీకు ఎదుగుదల లేదనుకోండి, దేవుని కొరకు నువ్వేం కార్యాలు చేయలేదనుకోండి, నీకు నష్టం జరుగుద్ది. ఏంటి నష్టం? యేసయ్య ద్వారా నీకు ఏమీ దొరకదు. మీరు అనుకోవచ్చు ఆ రోజు వరకే కదా అనుకుంటారేమో, కాదు. పరలోకం వెళ్తే కానీ మనకు అర్థం కదా ఆ స్థాయిలు ఏంటో. మహిమలో కొన్ని స్థాయిలు ఉంటాయి. నువ్వు అనుకుంటావు కదా వీడు నా కాళ్ళ కింద చెప్పులాగా ఉండేవాడు అని ఎవరినైతే అనుకుంటావో అప్పుడు నీ నెత్తి మీద కిరీటంలాగా ఉంటాడు ఆయన.
ఎక్కడా? అప్పుడు ఎలా ఉంటుంది మీకు చెప్పండి. ఇక కొన్ని రోజుల, 3 సంవత్సరాల, 10 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలు? అది శాశ్వత కాలం అలాగే ఉండాలి. జాగ్రత్త. ఇక్కడ నా దేవుని కొరకు నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే అన్నాడు యేసయ్య, భూమి మీద కంటే పరలోకమందు మీ కొరకు ధనమును మీరు సమకూర్చుకొనండి. అక్కడ చిమ్మెట తినేదో, చెదలు తినివేయదో, అక్కడ దొంగలు లేరు, బ్యాంకు దోపిడీ చేసేవాళ్ళు లేరు. ఎక్కడ దాచుకోమన్నాడు? పరలోకములో మీ కొరకు ధనమును మీరు సమకూర్చుకొనండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి తీర్పు తీర్చేటువంటి సమయంలో ఆ న్యాయ సింహాసనం ఎదుట పౌలేమన్నాడు అంటే, మనమందరము ప్రత్యక్షము కావాలి అన్నాడు. అంటే ఆ లైన్లో ఎవరున్నారు ఇప్పుడు? పౌలు గారు చెప్పాడండి, మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అంటే ఇప్పుడు మనమందరం అన్నాడంటే అందులో ఎవరున్నారు? పౌలు గారు ఉన్నాడు. పేతురు గారు కూడా ఏం చెప్పాడు? తీర్పు మనతోనే ప్రారంభము. అంటే ఇప్పుడు ఆ లైన్లో ఎవరున్నారు? పేతురు గారు కూడా. దేవుని ఇంటితో అంటే ఆ ఇంటిలో ఆయన కూడా ఉన్నాడు కదా. తీర్పు మనతోనే ఆరంభము. ఇప్పుడు మీరు చెప్పండి, లైన్ వస్తుందనుకోండి, వచ్చేటప్పుడు గుండెదాడ వచ్చింది, గుండెదాడలో ఏముండలే కానీ అక్కడ. కాకపోతే మీకు టెన్షన్ ఎలా ఉంటుంది అంటే, ఆయన ఏం తిరుగు తీరుస్తాడో, నువ్వు ఎన్నికి వెళ్తావా, లేకపోతే ముందుకు వచ్చి యేసయ్యా నాకు తీర్పు తీర్చయ్యా, ఆ జీతం ఎప్పుడు పొందాలా, ఆ ఘనత ఎప్పుడు పొందాలి, ఆ కిరీటం ఎప్పుడు పొందాలి అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకు వస్తారా, లేకపోతే వామ్మో నా వరస వచ్చిందని ఎనికి పోతావా? అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు ఎనికి బాలేవు, ముందుకు వెళ్ళలేవు, కదలకుండా నిలబెడతారు దేవదూతలు. మీకు అర్థమైందా? బైబిల్లో రాయబడిన మాట, మనుషుల కంటే కోట్ల రెట్టింపు కలిగినటువంటి దేవదూతలు ఉన్నారండి. ఈడ్చుకెళ్ళి నరకంలో వేసే వాళ్ళే తీసుకెళ్ళి, దేవునికి స్తోత్రం, సపరేట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళే అండి. గొర్రెలను మేకలను సపరేట్ చేస్తారని ఉంది కదా, సపరేట్ చేసే వాళ్ళు కూడా వారే. కాబట్టి న్యాయ విమర్శలో నీతిమంతుల సభలో మనం అందరం కూడా యేసయ్య ముందు నిలవబడాలి. జీతాలు పుచ్చుకునేవాడు జీతాలు తీసుకుంటాడు. నేను ఒక మాట చెప్పనా, ఈ శిలువ మీద దొంగ ఎవరైతే ఉన్నారో, యేసయ్య చనిపోయేటప్పుడు ఆయనతో పాటు వెళ్ళాడు కదా, ఆయన బ్యాచ్ చాలామంది ఉంటారండి. ఎందుకంటే శాశ్వత కాలం బాధపడే గుంపులో మొట్టమొదటిగా ఉండేది ఎవరై అంటే శిలువ మీద దొంగే. పరలోకం అయితే వెళ్ళాడు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు అర్థమవుద్ది, అయ్యో నేను యేసయ్య గురించి నేను తెలుసుకోలేకపోయాను, ఆయన కొరకు భూమి మీద కనీసం నేను ఒక్క పనైనా ఏమీ కూడా చేయలేకపోయాను. మారు మనసు పొందాడు కాబట్టి, యేసయ్యను అంగీకరించాడు కాబట్టి పరలోకం వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో, కార్యములు ఎక్కువగా చేసిన వాడు, అందుకొరకే పౌలేమన్నాడు, నేను బహుమానం పొందవలనని పరిగెత్తుచున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరలోకం పాఠం కాదు, అది సండే స్కూల్. అది పరలోకం పాఠం అనేది. పౌలు దేనికోసం పరిగెత్తుచున్నాడు? పరలోకం పాఠం కాదురా నాయన. అంటే ఇది ఎట్లా ఉంటుంది? మీ పిల్లలు ఎప్పుడైనా నువ్వు పాస్ అయితే చాలే, 35 మార్కులు వస్తే చాలే అంటావా? ఏమండి, 100కి అసలు 98 వచ్చినా ఊకు 60 ఎందుకు తగ్గినా అంటారు కొంతమంది. అంటారా అనరా? 100కి 98 వచ్చినా ఆ 2 ఎందుకు తగ్గాయి అనేవాళ్ళు ఉంటారు కదా. అంటే నీ పిల్లల విషయంలో మరి నువ్వు అంత ఆసక్తి కలిగి ఉన్నప్పుడు నువ్వేమనుకుంటా, పరలోకం పోతే చాలే అనుకుంటావు కదా. కానీ యేసయ్య ఏమనుకుంటాడు? 100కి 100 రావాలి అనుకుంటాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకోసమే ఇంత ప్రత్యక్షత, ఇంత వాక్య ధ్యానము, ఇవన్నీ దేవుడు ఎందుకొరకు ఆయన నీకు ఇస్తున్నాడు అంటే, నీ ద్వారా ఆయన ఎక్కువ ఆశపడుతున్నాడు. అంటే ఎక్కువగా నువ్వు ఆత్మీయతలో ఎదగాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎక్కువ ఇచ్చిన వానికి ఎక్కువగా వాని దగ్గర నుండి తీసుకొనబడును అని లేఖన భాగంలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. ఇక ఆ తర్వాత మత్తయి శుభవార్తల నుండి 10వ అధ్యాయములో 11వ వచనము 25, 26 వచనాల్లో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 11వ అధ్యాయము 25, 26 వచనాల్లో మనం చదువుకుంటే, అమ్మా, ఆ సమయమున తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచు ఉన్నాను. అవును తండ్రి, ఈలాగున చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ఏమన్నాడు అంటే, తండ్రి ఆకాశానికి భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఏం చేస్తున్నావు? ఈ సంగతులను మరుగు చేశాడు. ఏ సంగతులో? బైబిల్ చూడండి, మీరు డిగ్రీ చదివిన వాడు కూడా బైబిల్ సరిగా చదవలేడు, సరిగా అర్థం
సరిగా అర్థం కాదండి. కానీ ఎవరికి బయలుపరుస్తున్నాడు ఆయన అంటే పసిపిల్లలకు. ఇప్పుడు ఇలాంటి పిల్లలు ఉన్నారనుకోండి, ఈ బైబిల్ గ్రంథమట అలాంటి పసిపిల్లలకు దేవుడు బయలుపరుస్తున్నాడు. దాని అర్థం ఏమిటంటే జ్ఞానవంతులకు కాదు, పసిపిల్లల లాంటి స్వభావంలోనికి ఎవరైతే ఆత్మీయతలో వస్తారో వారు ఈ ప్రత్యక్షతలు పొందుకుంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు లోకంలో ఉన్న పుస్తకాలు అర్థం కావాలంటే పెద్దవారై ఉండాలి, ఎదిగిన వారై ఉండాలి. కానీ బైబిల్ అర్థం చేసుకోవాలంటే చిన్నపిల్లల లాంటి స్వభావం రావాలట. ఏం రావాలి? చిన్నపిల్లల లాంటి స్వభావం మనలోనికి రావాలి. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి బైబిల్ ఒక మాట రాయబడింది. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే జ్ఞానులు ఎవరైతే ఉన్నారో ఆ జ్ఞానులకట ఈ సంగతులన్నీ మరుగు చేశాడు కదా, వారిని ఏం చేస్తున్నాడు అంటే సువార్త అనబడినటువంటి వెర్రితనము చేత దేవుడు వారిని రక్షించుకుంటున్నాడు అని రాయబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చదవండి ఒకసారి ఆ మాట. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి పత్రికల నుండి ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనముల నుండి 20వ వచనం నుండి చదవండి. 20వ వచనముల నుండి చదువుకుందాము. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు ఏం చేశాడు? వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున. ఏ జ్ఞానం చేత? లోకస్తులు అనుకున్నారు మేము జ్ఞానవంతులము, టెక్నాలజీ పెరిగిపోయింది, అది పెరిగిపోయింది అనుకున్నారు. కానీ తమ జ్ఞానము చేత వారు దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటన అనేటువంటి వెర్రితనము చేత. అంటే లోకస్తులు ఈ వాక్యాన్ని వెర్రితనం అనుకున్నారు కదా, ఆ వెర్రితనమైనటువంటి వాక్యము చేత వారిని నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. లోకస్తులు తమ జ్ఞానం చేత దేవుని వారు ఎరగలేదు. ఈ సంగతులన్నీ కూడా వారికి ఏం చేయబడ్డాయి అంటే మరుగు చేయబడి ఉన్నాయి. ఇక కింద వచనాల్లో మీరు చదువుకుంటే యూదులేమో సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులేమో జ్ఞానాన్ని వెదుగుచున్నారు. అయితే మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచు ఉన్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఆయన ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారందరికీ కూడా క్రీస్తు దేవుని శక్తియును దేవుని యొక్క జ్ఞానమునై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా కింద వచనములు ఏమన్నాడు? దేవుని వెర్రితనము. అమ్మ, ఈ మాట మీకు అర్థమైందా? దేవుని కట్ట ఒకవేళ వెర్రితనం ఉంటే అది మనుషుల జ్ఞానం కంటే గొప్పదట. మీకు అర్థమైందా ఈ మాట? ఒకవేళ అంటే దేవునికి వెర్రితనం ఉంటుందని కాదు, ఆయనకు వెర్రితనం ఉన్నా అది మనుషుల జ్ఞానం కంటే గొప్పది అన్నాడు. ఒకవేళ దేవునికి బలహీనత ఉంటే అది మనుషుల బలం కంటే గొప్ప. దేవుని బలహీనతే మనుషుల బలం కంటే అది గొప్పది అన్నాడు. దేవుని వెర్రితనమే మనుషు జ్ఞానము కంటే కూడా అది గొప్పది అన్నాడు. కాబట్టి ఈ బైబిల్ అర్థం చేసుకోవాలి అంటే ఓ పెద్ద జ్ఞానవంతులై ఉండనక్కర్లా, విద్య లేని పామరులకు కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే నువ్వు ఆశ కలిగి ఉంటే. ఇక్కడ మన పుష్ప ఆంటీ గారు ఉన్నారు, అంతమంది చదువుకోవడం రాదు. ఆమె ఆశ ఒకటి, నేను బైబిల్ చదువుకోవాలి అని చెప్పేసి బుడిగి దగ్గర ఏదో వీళ్ళు ఏదో నేర్చుకొని బండ్ర వరకు నేర్చుకొని ఒక 3 నెలల్లో పూర్తిగా అన్ని కూడా నేర్చుకొని ఇప్పుడు చక్కగా ఆమె ఏం చేస్తూ ఉందంటే బైబిల్ చదువుకుంటా ఉంది. కానీ చదువు వచ్చిన మనం ఏం చేస్తున్నామంటే మూసేసి సెల్ఫ్లో పెట్టేసి ఆదివారం రాగానే మళ్ళీ దుమ్ము దులిపేసి. అమ్మా, బైబిల్ ఒక మాట రాయబడింది, ఆశ కలిగిన ప్రాణమును దేవుడు ఏం చేస్తాడు అంటే తృప్తిపరచేటువంటి దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏ ఆశ కావాలి? ఆత్మీయతలో ఎదగాలి అనే ఆశ కావాలి. యేసయ్యా నీ స్వారూప్యములోనికి నేను మార్చబడాలయ్యా, ఈ ఆశ మనకు కావాలి. మనకేం ఆశలు ఉంటాయి? మా ఆయన పట్టు చీర తెస్తే బాగు, అమ్మ ఇంకా ఇంతలా బంగారు గొలుసు తెస్తే బాగు, ఇంకేం ఆశలు ఉంటాయి? ఒక 5 ఎకరాల పొలం, 4 అంతస్తుల బిల్డింగ్లు,
ఆశలు ఉండొచ్చు, సంపాదించుకోండి, మంచిదే, చేయాలి మంచిదే, కానీ శరీర సంబంధమైన నశించిపోయే వాటి కోసమే నీకు అంత ఆశ ఉన్నప్పుడు శాశ్వత కాలం నిలిచేటువంటి వాటి కొరకు ఇంకెంతగా మనము ప్రయాసపడాలి. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. పాడైపోయే ఈ శరీరం కోసమే నువ్వు అంత ప్రయాసపడతా ఉంటే మరి శాశ్వత కాలం ఉండేటువంటి ఆ ఆత్మ కొరకు ఇంకెంతగా నువ్వు ప్రయాసపడాలి, ఇంకెంతగా ప్రయాసపడాలి. ఇక్కడ రాయబడినటువంటి మాట కొరింథీ పత్రికలో మనం చూసాం కదా, జ్ఞానులకు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ సంగతులను ఆయన మరుగు చేస్తున్నాడు. మరి ఎవరికి బయలుపరుస్తున్నాడు? నువ్వు ఎవరైతే వెర్రివారు అనుకున్నావో, ఎవరైతే విశ్వాసహీనులు అనుకున్నావో అట్టి వారిని దేవుడు ఆత్మీయతలో భాగ్యవంతులుగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ అక్షరాలు ఉన్నట్టుగా చదివామనుకోండి, ఇది ఈ క్రైస్తవ వ్యతిరేకులు ఉన్నారు కదా, కొంతమంది కరుణాకర్ సుగ్గున అని, ఆ తర్వాత రాధా మనోహర్ దాస్ అని, ఈ బైబిల్లో ఉన్నట్టుగా చదివామనుకోండి, ఇది ఆవిడతో మీకు చెప్తాను. బైబిల్లో ఈ వాక్యాన్ని దేంతో పోల్చారు అంటే పరలోకములో నుండి కురిసినటువంటి మన్నాతో పోల్చారండి. దేంతో పోల్చారు? మన్నా అంటే తెలుసమ్మా మీకు బైబిల్లో? అమ్మో మన్నా వాళ్ళకి తెలియదు, మనకేం తెలుస్తుంది, అంతేనా? ఏందో తెలియదు కానీ టేస్ట్ మాత్రం బాగుందండి. మరి మన్నాతో ఎందుకు పోల్చారు దీన్ని అంటే, మన్నా ఎలా కురిసేదో మీకు చెప్తానండి. ఫస్ట్ మంచు కురిసేది, మోకాళ్ళ లోతులో మంచు కురిసేది. ఆ మంచులో ఈ గింజలు కురిసేవట. మన్నా అంటే అక్కడ కూర్చొని బిస్కెట్ లాగా తింటాం కాదు. గింజలన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి? ఏరుకోవాలి. గింజలన్నీ ఏరుకొని ఆ తర్వాత దంచి వాటిని మెత్తని పిండిగా దంచి ఆ తర్వాత నీళ్లు పోసి మెత్తగా దానిని పిసికి ఆ తర్వాత రొట్టెలాగా చేసి పెనం మీద లేకపోతే నిప్పుల మీద కాల్చి అప్పుడు దాన్ని తినాలి. ఇది మన్నాయే, దేవుడిచ్చిందే, కానీ యథాతథంగా తినడానికి ఇది పనికి రాదు. గింజలు గొంతులో పోసామనుకోండి, అమ్మా ఊపిరాడక చచ్చిపోతావు. ఇప్పుడు వీళ్ళు గింజలు మింగేది అదే. కరుణాకర్ సుగ్గన కానీ రాధా మనోహర్ దాస్ కానీ, బైబిల్ ఒక మాట ఉంది, తన చిన్న పిల్లలను బండకేసు కొట్టువాడు ధన్యుడు అనే మాట రాయబడింది. దాన్ని కూడా పట్టుకున్నాడు ఒకడు, బైబిల్ వీరేది, బైబిల్ పిల్లల్ని చంపమని చెప్తుంది అన్నాడు. వాడు ఏమన్నాడు? అసలు బండ అంటే ఏంది, బండకేసి కొట్టడం అంటే ఏంటి, అసలు అవి తెలిసొస్తే కదా. అంటే అందరూ అర్థం చేసుకోలేరు. మరి ఎవరు అర్థం చేసుకుంటారు అంటే దీనికి ఒక ప్రత్యక్షత కావాలి. మన్నా అనబడిన గింజలు ఏం చేయాలి అమ్మా? గింజలు ఏరుకోవాలి. ఏరుకునే టైం మీకు లేదు, లేకపోతే అంత ఇంట్రెస్ట్ కూడా మీకు లేదు. కాబట్టి సేవకుడు వారం అంతా గింజలు ఏరి మెత్తని పిండిగా చేసి నిప్పుల మీద కాల్చి అక్కడి నుంచి మీకు డిన్నర్ బాక్స్ కట్టుకొని అమ్మా ఇంత దూరం వచ్చి మీకు వడ్డిస్తూ ఉంటే స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ అరగదు అని మెత్తని పిండిగా చేసి, అమ్మా గట్టిగా రబ్బర్లాగా ఉంటే మళ్ళీ అరగవు కదా, వాడిని మెత్తని పిండిగా చేసి దైవజనుడు ఏం చేస్తున్నాడు? మీకు వడ్డిస్తూ ఉన్నాడు. మన్నా అంటే యథాతథంగా తినడానికి అది పనికిరాదో, దాన్ని ప్రత్యక్షత పొందుకొని వడ్డించేవాడు కావాలి. ప్రతి గింజ వెనక ఏమి దాగి ఉంది అంటే మంచు దాగి ఉన్నది. ఈ మంచు ఏమిటంటే అదే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రతి అక్షరం వెనకాల పరిశుద్ధాత్మ దేవుడు దాగి ఉన్నాడు. ఆయన బయలుపరిస్తే తప్ప ఈ సంగతులు ఎవడికి కూడా అర్థం కావు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకే జ్ఞానులకు మరుగుపరిచాడు, కానీ దేవుడు ఏం చేశాడు? పసిపిల్లలకు వీటిని ఆయన బయలుపరుస్తున్నాడు. అలాగని జ్ఞానులకు వ్యతిరేక దేవుడు ఏమండి? బైబిల్లో మీరు చూడండి, పేతురు గారు విద్య లేని పామరుడు, ఆయన దేవుడు వాడుకున్నాడు. తర్వాత పౌలు గారు ఆయన విద్యావంతుడు, జ్ఞానవంతుడు, ఆయనను కూడా దేవుడు వాడుకున్నాడు. కానీ చాలామంది ఏమనుకుంటారు అంటే పౌలు గారు గమలీయేలు పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు కదా, గొప్ప జ్ఞానవంతుడు కదా, అందుకోసమే ఎక్కువ సేవ చేశారు అనుకుంటారు. మీకు అర్థమవుతుందా? ఎక్కువ సేవ ఎలా చేశాడు అంటే జ్ఞానం ఉండాలి, మంచిదే, అది లోక సంబంధంగా భాషలు మాట్లాడడానికి. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయగలుగుతాడు. అవసరమైతే ఆత్మదేవుడు కూడా ఏం చేస్తాడు అంటే మనుషుల భాషల చేత ఆయన మాట్లాడిస్తాడు. సరే, అది వేరు సంగతి అనుకోండి. మరి పౌలు గారు ఆయన ఎక్కువ జ్ఞానవంతుడు కాబట్టి ఎక్కువ పరిచయం చేశాడు అంటే ఒక సందర్భంలో ఏమన్నాడు? ఏ మనుషుని దగ్గర నేను నేర్చుకోలేదు అంటే ఏంటి? ఏ మనుషుని ద్వారా కూడా నేను బోధించబడలేదు, కానీ నాకు బయలుపరిచింది ఎవరయ్యా అంటే స్వయంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు అనుకోవచ్చు జ్ఞానవంతుడు కాబట్టి
ఎక్కువ పరిచయం చేశాడు అనుకుంటారు. కాదు, సువార్త చేయడానికి ఆ జ్ఞానం పనికిరాదు. కానీ బైబిల్లో రాయబడిన మాట, ఏ మనుషుడు నాకు బోధించలేదు. మరి ఎవరు బోధించారు? యేసయ్య బయలుపరిచాడు. చదవండి ఒకసారి గలతీ పత్రికలో నుండి 1వ అధ్యాయము. చూడండి ఒకసారి గలతీ పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాల్లో నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. అందరూ చూడండి. సహోదరులారా, సహోదరులు కూడా, సహోదరులారా, పౌలు చెప్తున్నాడమ్మా ఈ మాట, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైంది కాదు, మనుష్య జ్ఞానంతో బోధించేది కాదు, కానీ మీకు తెలియచేయచ్చు ఉన్నాను, మనుషుని వలన నేను దానిని పొందలేదు. ఎవరి వలన పొందలేదు? పౌలు గారు చెప్తున్నాడు, ఒక మనుషుని వలన నేను పొందలేదు, నాకు అసలు ఎవడు కూడా దానిని బోధింపలేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎక్కువ సువార్త ప్రకటన చేశాడు, ఎక్కువగా క్రీస్తు 12 మంది అపోస్తుల కంటే ఎక్కువగా పరిచర్య చేశాడు కదా. ఎందుకు అలా చేయగలిగాడు అంటే సొంత జ్ఞానం వల్ల కాదు. అక్కడ ఏమన్నాడు అంటే, మనుషులు ఎవడు నాకు బోధించలేదు, కానీ ఎవరిచ్చారు ప్రత్యక్షత? యేసయ్య ద్వారా ఎక్కువ ప్రత్యక్షత పొందుకున్నాను కాబట్టి ఎక్కువ పరిచర్య నేను చేయగలిగాను అని మాట్లాడుతున్నా. అందుకొరకు మీరు బైబిల్లో చూడండి, ఎక్కువ పత్రికలు కూడా 12 మంది అపోస్తుల కంటే ఎక్కువగా రాయగలిగిన వారు ఎవరై అంటే అపోస్తులుడైనటువంటి పౌలు. వాళ్ళకంటే ఎక్కువ పరిచర్య చేసింది ఎవరు? అపోస్తులుడైన పౌలు. ఎందుకు చేశాడయ్యా అంత పరిచర్య అంటే, ఎక్కువ ప్రత్యక్షతలు పొందుకున్నాడు కాబట్టి ఎక్కువ పరిచర్య ఆయన చేశాడు. అదే కదా ఇంతకుముందు నేర్చుకున్నాం, ఎక్కువ ఇయ్యబడిన వాని యొద్ద నుండి యేసయ్య ఎక్కువగా ఆయన ఆశపడుతున్నాడు. 12 మంది అపోస్తుల కంటే ఎక్కువగా ఈ అపోస్తులుడైన పౌలు పొందుకున్నాడు కాబట్టి అందరికంటే ఎక్కువగా ఈయన దగ్గర నుండి యేసయ్య ఆశపడ్డాడు. యేసయ్య ఆశించిన స్థాయిలో పౌలు గారు ఆ పరిచర్య ఆయన జరిగించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే ఆయన తాపత్రయం. నేను ఎక్కువ ప్రత్యక్షతలు పొందుకున్నాను కాబట్టి నాకు గర్వం రాకుండా ఉండడానికి నా శరీరము ఒక ముళ్ళు యేసయ్య అనుమతించాడు అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, పౌలు గారు ఆ పరిచర్య చేసి ఉండకపోతే పరలోకమైతే వెళ్తాడు, కానీ మనందరికంటే లాస్ట్లో ఉంటాడండి. ఇది ఏమి లేకుండా ఉటి చేతులతో నిలబడతారు చూసారా. ఇంకోటి ఏంటో చెప్పనా, ఎక్కువ దెబ్బలు ఎవరికై అంటే ఎక్కువ ప్రత్యక్షతలు ఆయన పొందుకున్నాడు కాబట్టి ఎక్కువ పరిచర్యను ఆయన నుంచి యేసయ్య ఆశపడ్డాడు. కాబట్టి జీవ కిరీటాన్ని పొందడానికి, నీతి కిరీటాన్ని పొందుకోవడానికి, ప్రభు దగ్గర నుండి మహిమ, మెప్పు, ఘనత పొందడానికి నేను పరుగెత్తుచున్నాను అని అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. సరే, మన అంశంలోనికి వద్దాము. మత్తయి శుభవార్త 11వ అధ్యాయంలో 25, 26 వచనాల్లో మనం చూస్తే, జ్ఞానులకు దేవుడు సంగతులు మరుగు చేశాడట, పసిబాలులకు ఏం చేస్తున్నాడు? ఆ సంగతులను తెలియచేస్తూ ఉన్నాడు. ఒక మాట మీకు చెప్పనా, బైబిల్లో యేసుక్రీస్తు ఉన్న కాలంలో ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారండి. ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. ఈ ధర్మశాస్త్రం అంతా కూడా ఎవరి గురించి చెప్పబడిందంటే క్రీస్తు గురించే. ఎవరి గురించి? క్రీస్తు గురించే. ఆ క్రీస్తే వచ్చి వాళ్ళ ముందు నిలబడితే ఈయన దయ్యం పట్టినోడు అన్నారు. ఏమన్నారు? ధర్మశాస్త్రం అంతా తెలుసు వీళ్ళకి, అంతా కూడా నేర్చుకున్నారు. ధర్మశాస్త్రంలో ఎవరి గురించి వ్రాయబడిందో ఆ క్రీస్తే వాళ్ళ ముందు నిలబడితే ఏమన్నారు? ఈయన దయ్యము పట్టినవాడు. కానీ యేసయ్య సిలువ వేయబడేటువంటి సమయంలో అసలు ధర్మశాస్త్రం అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు. కానీ ఒక రోమా సైనికుడు యేసయ్య మరణించిన ఆ సందర్భంలో అవన్నీ చూసి ఆయన ఏమన్నాడు అంటే, ఈయన నిజముగా దేవుని యొక్క కుమారుడు. అన్ని తెలిసిన వాడేమో యేసయ్యను ఏమన్నాడు? దయ్యం పట్టినోడు అన్నాడు. ఏమి తెలియని వాడు ఏమన్నాడు అంటే, ఈయన నిజముగా దేవుని యొక్క కుమారుడు. అది యేసయ్య ప్రత్యక్షతలు అలా ఉంటాయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఇక దాని గురించి ఎక్కువసేపు నేను వివరించను. ఇక కింద వచనాలలోకి వెళ్దాం. 11వ అధ్యాయములో 27వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 11వ అధ్యాయము 27వ వచనములో రాయబడిన మాట, సమస్తమును కూడా నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. ఏమండో జాగ్రత్తగా గమనించండి. నేను సమస్తమును కూడా ఎవరి చేత పొందుకున్నాను? మీరు ఎక్కడైనా చూడండి, అధికారం నాకు తండ్రి ఇచ్చాడు, లేకపోతే తండ్రి చిత్తము చొప్పున నేను చేస్తున్నాను, తండ్రి ద్వారా నాకు అప్పగించబడింది. యేసయ్య ఎక్కడ చెప్పినా కూడా
ఇలాగే చెప్పేవా అంటే యేసయ్యలో ఉన్న దీనత్వం ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. మనం ఏం పొందినా కూడా ఏం చెప్పాలి అంటే దేవుడు నాకు అనుగ్రహించాలి. లోకస్తులు ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఏం చెప్తామంటే వివాహమైందండి, దేవుడు సంతానం ఇచ్చాడు. బైబిల్ ప్రకారం ఏం చెప్తామంటే భార్య భర్తలో మేము అన్యోన్యంగా ఉన్నా పిల్లలు దేవుడిచ్చేటువంటి బహుమానము. మనం భోజనం చేస్తున్నామండి, అన్యుడేం చెప్తున్నాడు అంటే నేను తింటే నాకు బలం వచ్చింది అంటాడు. కానీ మనం ఏం చెప్తాము? తినేది నేనే కానీ బలాన్ని అనుగ్రహించేవాడు దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. మీకు మాట చెప్పనా, ఎముక ఇరిగిపోయింది అనుకోండి, అందరు జాగ్రత్తగా వినాలి. మీ లోపల కాలు దగ్గర ఎక్కడో ఎముక విరిగిపోయింది అనుకుందాం. ఎముక విరిగిపోయినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తాడు? దాన్ని అమ్మా ఇట్లా ఎముక దీని మీదకి ఇట్లా ఎక్కింది అనుకుందాం. డాక్టర్ గారు ఏం చేస్తారు? అమ్మా మందులు ఇస్తే సరిపోద్దా? మరేం చేస్తాడు? ఇట్లా లాగి దాన్ని సరి చేస్తాడు. సరి చేసి ఏం చేస్తాడు అంటే ఇక యాంటీబయాటికో లేకపోతే నొప్పి లేకుండా ఉండడానికో ఏదో ఒకటి ఇస్తాడండి. కానీ ఇది అతకడానికి ట్రీట్మెంట్ ఏముండదు. మీకు అర్థమైందా? ఇరిగినటువంటి ఎముక ఇట్లా జాయిన్ చేశాడే తప్ప అది అతకటానికి ట్రీట్మెంట్ ఏమి కూడా ఉండదు. మరి దాన్ని అతికించేవాడు ఎవడయ్యా? దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు బయట నుండి ఏది వాడినా ఒకవేళ డాక్టర్ గారు దాన్ని తీసి అలా చేస్తాడేమో తప్ప అది అతికేటట్లుగా మరలా ఒకే ఎముకలాగా అయ్యేటట్లుగా దాన్ని క్యూర్ చేసేవాడు, స్వస్థపరిచేవాడు ఎవరయ్యా అంటే దేవుడు. మనం ఏమి నమ్మాలి అంటే ఏది చేసినా ఏది సంపాదించినా ఏం చెప్పాలి? తండ్రి ద్వారా నాకు అనుగ్రహించబడింది. యేసయ్య అదే చెప్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత మనం ముందుకు వెళ్తే కింద వచనాలు రాయబడిన మాట చదవండి త్వరగా. 11వ అధ్యాయము 27వ వచనముల నుండి మరికొన్ని విషయాలు మనం చదువుకుందాము. తండ్రిగాక ఎవడును, అమ్మ జాగ్రత్తగా వినాలి, తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ ఉద్దేశించునో వారికి కాక మరి ఎవనికి కూడా తండ్రి వారిని ఆయన ఎరుగడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ వచనాలు మనం చూస్తే యేసుక్రీస్తు వారు తండ్రిని బయలుపరుస్తాడు, తండ్రి ఏమో క్రీస్తును ఆయన బయలుపరుస్తాడు. వీళ్ళిద్దరి గురించి వేళ్ళక తప్ప ఇక ఎవరికి కూడా తెలియదట. తండ్రి గురించి క్రీస్తుకు తెలుసు, క్రీస్తు గురించి తండ్రికి తెలుసు. వీళ్ళిద్దరి గురించి ఇంకెవడికి కూడా తెలియదు. వాళ్ళు బయలుపరిస్తేనే తప్ప. మీరు జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. ఈ వైపున తండ్రి అయిన దేవుడు ఉన్నాడండి, ఈ వైపునేమో మనిషి ఉన్నాడు. దేవుడు ఎవరై అంటే అనంతుడు. ఆయన ఎవరు చెప్పండి అమ్మ? మీకు అర్థమవుతుందా? దేవుడు ఎవరు? అనంతుడు. ఈ మనిషి దేవుని చేరుకుంటాడా? దేవుని చేరుకోలేడు. ఎందుకంటే మనిషి పరిమితమైన వాడు, దేవుడేమో అనంతుడు. కాబట్టి మరి అనంతుడైన దేవుణ్ణి ఈ మనిషి చేరుకోవాలి అంటే ఎవరు రావాలి? ఒక మధ్యవర్తి రావాలి. ఎవరు రావాలి? ఒక మధ్యవర్తి రావాలి. ఆ మధ్యవర్తి ఎవరై ఉండాలి? ఈ పక్క దేవుడై ఉండాలి, ఈ పక్క. ఎందుకంటే ఈయన దేవుడే చెయ్యిలా జాబితా వీడు చచ్చూరుకుంటాడు. ఎవరు? మనిషి. వాడు భరించలేడు దేవుణ్ణి. అందుకొరకే ఈ పక్క మనిషి అయి ఉండాలి, ఈ పక్క దేవుడై ఉండాలి. మీకు అర్థం కావడానికి ఇప్పుడు ఇక్కడ బీహార్లో రాజస్థాన్లో వీళ్ళు ఉంటారు చూసారా, ఆయనకు తెలుగు రాదు, మీకు తెలుగు తప్ప హిందీ ఏ భాష రాదు. మీ ఇద్దరికి ఏదో గొడవ అయింది అనుకుందాం. ఆయనేమో హిందీలో తిడుతున్నాడు, నువ్వేమో తెలుగులో తిడుతున్నావు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిని సమాధాన పరచాలంటే ఎవరు రావాలి? హిందీ వచ్చినోడు వచ్చినా ఇబ్బంది, తెలుగు ఒక్కటే వచ్చినోడు వచ్చినా ఇబ్బంది. వీళ్ళిద్దరిని సమాధాన పరచాలంటే ఎవరు రావాలి? ఈ రెండు భాషలు వచ్చినోడు రావాలి. ఇప్పుడు యేసయ్య కూడా ఎవరై అంటే మానవ భాష వచ్చినోడు, దైవ భాష వచ్చినోడు. ఈయన దేవుడు కాబట్టి దేవుని వైపు చెయ్యి చాపాడు. ఎంత పొడుగు ఈ చెయ్యి అంటే అది అనంతం. ఏం చెప్పండి? ఇప్పుడు మనం చేయి చాపామనుకోండి, మన పరిమితమైన వారము. యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుని వైపు చేయి చాపాడు. ఈయన మనిషి కాబట్టి మనిషి వైపు చేయి చాపాడు. ఇప్పుడు ఈ మనిషి తండ్రి వద్దకు వెళ్ళడానికి ఏకైక బ్రిడ్జి ఎవరయ్యా అంటే అదే అన్నాడు యేసయ్య, నేనే మార్గము, నేను తప్ప ఇంకా వేరే మార్గము లేదు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
అదే అన్నాడు, యేసయ్య తప్ప తండ్రిని ఎవరు కూడా బయలుపరచలేరు. మరి ఎలా బయలుపరిచాడు? తన క్రియల ద్వారా. దేవుడు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధత కలిగి జీవించాడు. ఆయనంత ప్రేమ కలిగిన వాడో యేసయ్య అంత ప్రేమ కలిగి జీవించాడు. తండ్రి అయిన దేవుడు ఎంత క్షమాగుణం కలిగిన వాడో యేసయ్య అంత క్షమాగుణాన్ని ఆయన కనపరిచాడు. అంటే దేవుణ్ణి తన క్రియల ద్వారా బయలుపరిచాడు. ఎలా చెప్పండి? తన క్రియల ద్వారా ఆయన బయలుపరిచాడు. ఇక కింద వచ్చిన మనం చదువుకుందాం. చివరిగా ఈ 2 మాటలు చదువుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. టైం ఎంత అయిందో నాకు తెలియదు, ఎందుకంటే నా గడియారం కూడా ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం పర్వాలేదు. మీ మొఖాలు ఒకవేళ ఒక పాస్టర్ గారు అంటాడు, సొరకాయ మొఖాల్లాగా అయిపోతే ముగిస్తాను అంటాడు. నేను కూడా అంతే, బీరకాయ మొఖాల్లాగా అయిపోయాను అనుకోండి మీ మొఖాలు, అప్పుడు ముగిస్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చదవండి ఒకసారి చివరిగా 11వ అధ్యాయము 28వ వచనంలో నుండి. మనందరికి బాగా తెలిసిన మాట, అయ్యగారులందరికీ బాగా నోటెడైన మాట. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. ఈ వచనం చాలా మంది బట్టి పడతారు, చూసారా? కింద వదిలేస్తారు, పై వదిలేస్తారు. ఇదొక్కటే మనకి ఏంటది? ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న. ఏ విశ్రాంతి ఇక్కడ యేసయ్య ఇచ్చేది? కింద వచ్చిన వాళ్ళు అన్నాడండి, విశ్రాంతి ఎప్పుడు దొరుకుద్దంటే, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను గనుక మీరు నా యొద్దకు వచ్చి మీ మీద నా కాడిని ఎత్తుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరు నా వైపు చూడండి. ఎక్కడికి రమ్మన్నాడు యేసయ్య? నా యొద్దకు రండి అన్నాడు. ఎందుకు రమ్మన్నాడు? తండ్రిని మీకు బయలుపరిచేవాడును నేనే కాబట్టి నా యొద్దకు రండి. వచ్చేం చేయాలి? అక్కడతో ముగించకూడదు. విశ్రాంతిస్తాడు యేసయ్య, రండి అని చెప్పేస్తారు, చూసారా? ఎందుకు రమ్మన్నాడు అంటే, సాత్వికాని దీన మనస్సును నా యొద్ద నేర్చుకోవడానికి మీరు రండి అన్నాడు. ఈరోజు క్రైస్తవ లోకంలో పాటలు నేర్చుకునేవారు ఉన్నారు, ప్రసంగాలు నేర్చుకునేవారు ఉన్నారు, కొత్త కొత్త విషయాలు నేర్చుకునేవారు ఉన్నారు. ఇది నేర్చుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏందది? చెప్పండి గట్టిగా. అలాగని పాటలు నేర్చుకోవద్దు, అట్లా నేర్చుకోండి, మంచిది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది యేసయ్య దగ్గర ఏంటో తెలుసా? సాత్వికము, దీన మనస్సు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇవి 2 ఎందుకు చెప్పాడో తెలుసా? అపవాది నుండి మొదటి మనుషుడు ఆదాము కంటే ఈ 2 కూడా ఏంటది? ఒకటి కఠినత్వము, రెండవది గర్వం. ఇవి 2 మనుషులకు వచ్చాయి కాబట్టి మొదటి ఆదాము నుండి అవి వచ్చాయి. ఇప్పుడు కడపటి ఆదాముగా క్రీస్తు వచ్చేమన్నాడు అంటే, కఠినత్వానికి బదులుగా సాత్వికాన్ని నేర్చుకోండి, గర్వానికి బదులుగా ఏం చేయమన్నాడు? దీన మనస్సును మీరు నేర్చుకోండి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చివరిగా ఈ ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. నా యొద్దకు వచ్చి నా కాడిని మీరు ఎత్తుకొనండి అన్నాడు. ఏం ఎత్తుకోవాలి? ఏంటి కాడి అంటే? అమ్మ మీరు చెప్పండి. కానవరపులకు అసలు కాడి అంటే తెలుసు, పొక్కిలినట్టు తెలుసు అనుకుంటా. పొక్కులేని బొచ్చులో అమ్మ పొక్కులేని సాబులు అంటే తెలుసు, కాడి అంటే తెలియదా? అంటే ఇప్పుడు అన్ని ట్రాక్టర్లు వచ్చాయిగా. కాడి అంటే శవం మోసేది కాదు. మీరు చెప్పండి ఇప్పుడు కాడి అంటే ఏంటి? అరగతుంటారు చూసారా? కాడి అటు ఇటు పెట్టి బండి కూడా ఎడ్ల బండి కడతారు కదా. కాడి మోపాలి అంటే ఏం కావాలి? అటేమో ఎద్దు, ఇటేమో గాడిద. మరి ఏం కావాలి? అది ఎత్తు అయితే ఇదేమో కిందికి డౌన్ అయిపోద్ది కదా. కాడి సమానంగా ఉండాలి అంటే ఈ 2 సమానంగా ఉండాలి. ఇప్పుడు యేసయ్య ఆల్రెడీ ఏమన్నాడు అంటే, దేవుని యొక్క కాడి నా భుజం మీద ఉంది కదా, ఈ వైపున ఎవడు లేడు ఇప్పుడు కాడి మోయడానికి, నువ్వు నా పార్ట్నర్గా ఉంటావా అని అడుగుతున్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. పార్ట్నర్ అంటే తెలుసా మీకు? భాగస్వామి. భాగస్వామి అంటే బిజినెస్లో భాగస్వామి. మీకు అర్థం కావడానికి ముఖేష్ అంబానీ తెలుసా? మేము ఎప్పుడు చూడలేదు, మాకు ఎప్పుడు కలవలేదు అంటారా? పేపర్లో చూస్తే రోజు ఆయిందే కదా. జియో సిమ్లు కానీ రిలయన్స్ కానీ మొత్తం ఆయిందే కదా. ముఖేష్ అంబానీ వచ్చి స్వయంగా మీ ఇంటి ముందు కారాపి మీ ఇంటి దగ్గరకు వచ్చి లోపలికి వెళ్ళి, ఇదిగో నా వ్యాపారంలో నువ్వు పార్ట్నర్గా ఉంటావా అని అడిగాడు అనుకోండి. మీకు అర్థమైందా? నా వ్యాపారంలో మీకు డౌట్ రావచ్చు, మరి నీ అంత పెట్టుబడి నేను పెట్టలేనుగా అంటే, పెట్టుబడి అంతా నేనే పెడతాను, లాభం మనద్దరిదే అన్నాడు అనుకోండి. అసలు ఇక మన అన్నం కూడా తిన దేవునికి స్తోత్రం. ముఖేష్ అంబానీ వచ్చి పెట్టుబడి అంతా నాదే, లాభం మాత్రం మన ఇద్దరిది అన్నాడు అంటే ఎంత ఆనందం కదా.
యేసయ్యదే చెప్పాడు, పెట్టుబడి అంతా నేనే పెట్టాను. ఇదిగో పాపాన్ని పరిహరించడానికి, తండ్రిని బయలుపరచడానికి, నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికి, నా స్వభావంలోనికి మార్చుకోవడానికి నేను రక్తమును కార్చి నేనేదైతే కలిగి ఉన్నానో సర్వస్వాన్ని కూడా ఇచ్చేసాను. చివరి రక్తబొట్టు వరకు కూడా నా రక్తాన్ని కార్చాను. పెట్టుబడి అంతా నేనే పెట్టాను. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఇప్పుడు నాతో పాటు భాగస్వామివి కావాలి. ఇప్పుడు యేసయ్యతో పాటు కాడి మోయాలి అంటే ఒక ఎద్దు ముందుకి ఒక ఎద్దు ఎన్నుకుందనుకోండి, పని జరుగుద్దా? జరగదు. యేసయ్యతో పాటు ఏం చేయాలి? ఇప్పుడు అది సమానంగా ఆ కాడిని మోసుకుంటూ సమానంగా మనం వెళ్ళాలి. యేసయ్య భుజాల మీద కాడి ఉంది కదా, ఇప్పుడు పిలుస్తున్నాడు, రండి నా యొద్దకు రండి. ఎందుకు రావాలి? విశ్రాంతి కోసమే కాదు, ఆయన కాడిని మోయడానికి. ఇది ఎలాంటి కాడి అంటే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం లాంటిది కాదు. అది బరువుగా ఉందేమో కానీ నా కాడి బరువుగా ఉండదు. ఇది సులువైన కాడి అన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. ధర్మశాస్త్రం వారికి భారంగా ఉందేమో కానీ నేను ఆ భారాన్ని మోపడానికి రాలేదు. మీతో పాటు నేను కూడా ఆ కాడిని మోస్తున్నాను కాబట్టి అది ఎలా ఉంటుంది చెప్పండి? సగం బరువు దీని మీదనే ఉంది కాబట్టి ఇక సగం బరువు నీ మీద ఉంటుందేమో. ఇంకా నీకు తెలియని విషయాలు, ఈయన సీనియర్ కాబట్టి ఆయనతో పాటు నడుస్తూ ఉండగా నీవు ఆ విషయాలు నేర్చుకోగలుగుతావు. అందుకొరక యేసయ్య ఏమంటున్నాడు, నా పార్ట్నర్గా ఉండడానికి నీవు వస్తావా? నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకునండి. స్పష్టంగా ఈ విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉన్నారు. మిగతా విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.